ఇప్పుడు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారు వారు వేతనదారుల యొక్క హక్కులు విధులు పురోగతిలో ఉన్న పనులు 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కొత్త పనుల గుర్తింపు సామాజిక తనిఖీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ సందేశిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కారుమంచి సంయుక్త. రైల్వే కోడూరు మైసూరు వారిపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్. నేను ఈరోజు ఇక్కడ స్వర్ణ గ్రామ సభ జరగడం నిజంగా చాలా ఆనందకరం. దీనికి మన అతిథి నా హృదయపూర్వక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు సార్. నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న అవును వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూరు వారిపల్లి గెలిపించడం, దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం, ఆ తర్వాత నేను ఒక సభ మీటింగుల్లో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం, నా గ్రామం అభివృద్ధి గురించి, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి, నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి, ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం, ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్గా గెలవడం, నువ్వు చాలా ధైర్యంగా ఇంకా నిలబడాలమ్మా, నేను అనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరు వారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా స్టేజ్ మీద ఉన్న కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, నా పెద్దలకు, మా ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క నాయకులకి, మంత్రి గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న విన్నపం. ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మొన్న కమిషనర్ గారి మీటింగ్లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్గా జరుపుతున్నారు సార్. దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు. ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తి నేను చెప్పినప్పుడు సారు కమిషనర్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సారు చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచుల అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ, గ్రామస్తుల విషయంలోనూ, ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్లు శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాలో